సో మనం పొద్దునుంచి సిరిసిల్ల అంతా తిరుగుతున్నాం కదా! ఎక్కడ పోయినా ఒకటే మాట ఇగ. అటు కేటీఆర్ అయితేనేమో అసలు రూపాయి ఇయ్యకుండా గెలిచినా అంటుడు. మరి ఇక్కడ జనాలు చూస్తేనేమో ఎక్కడ పోయినా లేదు లేదు ఆయన డబ్బు, మద్యం అయితే పంచుతూనే ఉన్నాడన్నాడు. అట్లాగే రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి కూడా కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కూడా కొంతమంది యువకులున్నారు. వాళ్ళని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీళ్ళేం చెప్తారో చూద్దాం. సో బ్రదర్ పేరు? నా పేరు అన్నల్దాస్ బాను, అన్నల్దాస్ బాను, సిరిసిల్ల. సిరిసిల్ల. సో సిరిసిల్ల దాకా మేము పొద్దున తిరుగుతా ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ ఒక ముచ్చట చెప్తుండు. డబ్బులు మద్యం లేకుండానే గెలిచిన ఇప్పటిదాకా అంటుండు. దాంట్లో ఎంతవరకు నిజం? అది పచ్చబద్ధం. ఎందుకంటే సిరిసిల్లలో అసలు నిజానికి దేశ రాజకీయ చరిత్రలోనే డబ్బులు మద్యం పంచకుండా ఏ ఎన్నిక సాగుతలేదు. సిరిసిల్లలో కూడా డబ్బులు మద్యం పంచడం వల్లనే సిరిసిల్లలో కేటీఆర్ ఇప్పటికి 5 సార్లు గెలిచిండు ఉప ఎన్నికతోటి. అయితే ఆయన చెప్తున్నది అంతా పచ్చి అబద్ధం. ఆయన గతంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇట్లాంటి ప్రకటనలు చేసిండు. అప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు బహిరంగంగా చర్చకు రా, నువ్వు అంబేద్కర్ దగ్గరికి వచ్చి డబ్బు మద్యం పంచకుండా గెలుస్తానని చెప్పి నువ్వు ఇక్కడ ఒట్టేసి ఎలక్షన్లకు అని చెప్పి ఆయన కూడా చాలా సార్లు ప్రకటనలు చేశాడు. కానీ ఆయన ఎప్పుడు రాలేదు కేటీఆర్. ఇక్కడ ఎవరిని ఇప్పుడు ఇది ఒకటి కామన్ పాయింట్ చూస్తున్నాం మనం. అంటే ఎవరిని పోయి కదిలిచ్చినా ఇగో ఈ డైలాగ్ అయితే చెప్తారు. బాగా వైరల్ అయినట్టుంది అప్పట్లో నాకు తెలిసి. అంటే ఛాలెంజ్ గట్టిగానే చేసినట్టుండు. ఇది ఎవరు అడిగినా కూడా అప్పట్లో కేకే మహేందర్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు, కేటీఆర్ రాలేదని అయితే అంటారు. సో అయితే డబ్బులు లేకుండా అది అసాధ్యం. మీరు ఎవ్వరు అనవండి, సిరిసిల్లాలో ఏ ఒక్కరి దగ్గరకు అడిగినా కానీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ప్రతి ఇంటికి మంచి మంచి బాటిల్స్ పోయినాయి, డబ్బులు పోయినాయి. ఇక అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికి తెలిసిందే. కానీ సిగ్గు లేకుండా చెప్పుకుంటుండు. సిగ్గున్నోడైతే చెప్పుకోడు. ఎందుకంటే ఇప్పటికీ ఒక 10-15 సార్లు అట్లాంటి ప్రకటనలు చేసిండు. ఎవరు కూడా పట్టించుకోలే, ఎందుకంటే అది కామన్ అసలు ఈ రోజులలో. కానీ ఈసారి చేసేసరికి ఏంటంటే చాలా వైరల్ అయిపోయింది. మరీ చెప్పుకోవడం ఇంకా ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే అది. నిజానికి సిరిసిల్ల కేటీఆర్ అనే వ్యక్తి కేవలం డబ్బు మద్యం పంచి మాత్రమే గెలవలే, ఆయన దొంగోట్లతోటి గెలిచిండు. మళ్ళీ ఆయన ఎన్నికల అఫిడవిట్ లో వాళ్ళ కొడుకు ఆస్తులు దాచి గెలిచిండు. అట్లనే మన ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాల చేత, మొత్తం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల చేత తనకే ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఒట్టు పెట్టించుకొని ఓట్లు వేయించుకున్నాడు. ఇక్కడ జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభను ఏదో జరిగింది 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కేసీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. అదే సభలో బహిరంగంగా ఓట్లు వేయించుకున్నారు. ప్రతి కుల సంఘం చేత ఒక సర్టిఫికేట్ ఏదో ఒకటి పత్రం ఇచ్చి అది చూపెట్టుకొని మాకే ఓట్లు వేయాలని చెప్పి చెప్పించుకొని ఓట్లు వేయించుకున్న సెంటిమెంటల్ కుల సంఘాలతో భయపెట్టించి అన్ని కుల సంఘాల ఓట్లు తనకు పడేలాగా చేసుకొని గెలిచిన వ్యక్తి అతను. ఇది ఒకటే కాదు, సంతానం ఎందుకు దిగజారి పరిస్థితి అంటే మొన్నసారి ఓడిపోతాను భయం వేసింది. ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి అంత బలంగా వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ వేవ్ కూడా బాగా వచ్చింది. ఇక ఓడిపోతానేమో అనే భయంలో. అట్లనే ఇక్కడ కేటీఆర్ ఎట్లుంటది అంటే కొంచెం బలం ఎక్కువ ఉంటది. సో ఆ బలాన్ని ఉపయోగించుకొని ఇంతమందిని బ్లాక్ మెయిల్ చేసి గెలవడం జరిగింది. అట్లనే ఆ విషయం కాకుండా ప్రణీత్ రావు అని చెప్పి అప్పట్లో మనకు ఫోన్ ట్యాపింగ్ దాంట్లో వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి ఒక డిఎస్పీ ఉండే, అతను స్వయంగా సిరిసిల్లలో మకాం వేసి సిరిసిల్ల నియోజకవర్గమే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మానకొండూరు కావచ్చు, చొప్పదండి, వేములవాడ, మన సిరిసిల్ల ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఇక్కడ గెలవాలని చూసాం. ముఖ్యంగా సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేయనట్లు ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఏసీబీ ఆఫీస్ లో. దాని ద్వారా కూడా ఆయన ప్రణీత్ రావు ఇక్కడ అరెస్ట్ అయ్యాడు. సో ఆయన అరెస్ట్ కావడానికి కారణం మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అతను గెలవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్. చుట్టుపక్కల మొత్తం జిల్లా మొత్తం దిగ్బంధించి చుట్టుపక్కల నాయకులు ఎక్కడ రాజకీయం నడుస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతూ మొత్తం విన్నారు అన్నట్టు. మొత్తం విన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అందరు గెలిచిర్రు పాపం. అంటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది. కేకే మహేందర్ అంటే కేటీఆర్ కొంచెం బలమైన వ్యక్తి కాబట్టి కేకే మహేందర్ రెడ్డి దగ్గర దాకా వచ్చి ఓడిపోవడం జరిగింది. కానీ నెక్స్ట్ సారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎన్ని ఓట్లు వేయించుకున్నా ఏం చేసినా కూడా నెక్స్ట్ టైం కష్టం ఉంటుంది. దాన్ని ఆపలేరు, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే అతను దొంగతనం అంతా ఒక్కొక్కటి బయటపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ బయటపడింది, ఇట్లా మన ఏది కార్ రేసింగ్ ద్వారా 40 కోట్లు ఏదో బయటకు పంపించింది ఏసీబీ, ఆ కేసు ఒకటి నడుస్తుంది. ఇంకా రకరకాల కేసులు నడుస్తున్నాయి. అన్ని గొర్రెల స్కామ్ అని చెప్పి, కాళేశ్వరం స్కామ్ అని చెప్పి, ఇట్లా అందరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ లోపలికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ వరకు వీళ్ళ బండారం మొత్తం బయట. ఇంతకు మించి ఏం చేస్తాడు కేటీఆర్? డబ్బు మంచి, మద్యం మంచి, కుల సంఘాలతోటి ఓట్లు వేయించుకునే ఇక ఈసారి రాబోయే ఎన్నికలకైతే చెప్పుకోవడానికి ఆయనకి ఏం లేదు. మరి అవకాశం ఏముంది? ఏ ఎజెండా తోటి ముందుకు వస్తారు? ఏ ఎజెండా లేదు, అబద్ధాలు చెప్పుకోవడమే.
వాళ్ళు ఇప్పుడు మద్యం పంచలేదు, డబ్బు పంచలేదు అని చెప్తుండు కదా. సిగ్గు లేకుండా అంత గొప్ప అబద్ధాలు చెప్తుండు. ఇక వాళ్ళు అబద్ధాలు చెప్పుకొని, పచ్చి అబద్ధాలు చెప్పుకొనే వాళ్ళు గెలిచే అంటే అవకాశం ఉంది. రాష్ట్రం అంతా వేవ్ ఉండి అంటే రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా చేస్తలేడు, దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, ఇక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే వేవ్ల కనుక మన కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని గంటలుగా మళ్ళీ ఓట్లేసావు. లేదు, ఇదంతా ఏమైతుందంటే వీళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయడం వల్ల ప్రజల్లో ఒక నరేటివ్ ను సెట్ చేసి, ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి, ప్రజల్లో ఒక అపోహను సృష్టించి, అదే నిజమని ప్రజల ద్వారా నమ్మించి దాన్ని ఓట్లుగా మలుచుకోవాలని చెప్పి వీళ్ళందరూ ఆశపడుతున్నారు. కానీ నిజానికి గ్రౌండ్ లోకి వచ్చేసరికి ఏమైతుందంటే రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పాలన అందిస్తున్నారు. అతను ఏవైతే 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పిండో అందులో 4 గ్యారెంటీలు ఇప్పటికే పూర్తయినాయి. ముందు ముందు కూడా మంచి అన్నీ, ఇంకా దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అతను చెప్పని సంక్షేమాలను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పి సన్న బియ్యం అందించిండు, రైతు రుణమాఫీలు చేసిండు, రైతు భరోసా కూడా ఇప్పుడు మళ్ళీ 30 నాడు ఇస్తాడు మన వానాకాలం సంబంధించింది. ఇట్లా అతను చేసేటాన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంచిగానే జరుగుతాయి. మొన్న తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి అక్కడ ఆరుట్లలో ఓపెన్ చేయడం జరిగింది. అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తా అని సో చెప్పి ఇక్కడ ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో అంటున్నాడు, హరీష్ రావును ఓడగొడతా అంటున్నాడు, కేటీఆర్ గెలిచే పరిస్థితి లేదు అంటుండు, సో ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తానని హరీష్ రావు అన్నాడు, నీకే ఫ్యూచర్ లేదు హరీష్ రావు అని రేవంత్ రెడ్డి అంటుండు. నిజంగా ఇంత బలమైన నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులు ఓడిపోయే పరిస్థితి కనబడుతుందా? ఖచ్చితంగా. ఇక్కడ నేను హరీష్ రావు గురించి చెప్పలేను కానీ సిరిసిల్ల కాబట్టి సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి రోజు రోజు చాలా బలాన్ని పుంజుకుంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు కమిటీలు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కమిటీలు చేంజ్ అయ్యి ఇంకా ఆయన అనుకున్నట్టు, మహేందర్ రెడ్డి గారు అనుకున్నట్టు రాజకీయ వ్యూహరచన సమీకరణ సహకరిస్తే ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ తోటి గెలిచే అవకాశం. చివరిగా కవిత ప్రభావం ఎలా ఉండబోతుంది సిరిసిల్ల మీద కానీ సిద్దిపేట మీద? కవిత కూడా వస్తున్నట్టుంది కదా ఇప్పుడు. ఎవరైనా ఆడబిడ్డలు అన్న బాగానే పంచుకుంటారు, మరి అన్న నియోజకవర్గం సిరిసిల్ల నామేమన్నా పంచుకుంటుందా ఓట్లు? వాళ్ళకు వ్యక్తిగత కొంచెం వ్యక్తిగత వ్యతిరేకత, వాళ్ళకి శత్రుత్వం ఏముందో తెలియదు. సో ఆ శత్రుత్వంతో ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రజల్లో అంత కవిత పట్ల అంత ఏం లేదు. తిరిగేటోళ్ళందరూ ఎవరు మరి సిరిసిల్ల నుంచి? ఈ టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది తిరుగుతున్నట్టు. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు, మీకు తెలుసు కదా. ఇప్పుడు చాలా మంది వచ్చారు నిన్న మీటింగ్ కు, ఒక 500-600 మంది ఉన్నారు. 500-600 మందిని జనాల సమీకరణ చేస్తారు, డబ్బులు ఇచ్చే చేస్తారు. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు నేను కేటీఆర్ లాగా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆ రకంగా వచ్చారు. కవిత వల్ల పెద్ద ప్రభావం. ఇప్పుడు ఉండేదంతా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వస్తాడు.